నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాను ఒక జననేత, మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట్ ముద్దుబిడ్డ, ఉద్యమ నేత, ప్రియతమ నేత, అలాగే జన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయిన నేత. ఆ నేత ఎవరో కాదు, రీసెంట్ గా మరణించిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు, అలాగే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత. కేసీఆర్ కుటుంబానికి అతి దగ్గరగా ఉన్న ఆ నేత ఈ రోజు మన ముందు లేకపోవడం నిజంగా చాలా అంటే చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు. 5 రోజులు చావుతో పోరాడి చివరికి తుది శ్వాస విడిచారు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లో. సో అలాంటి నేత గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అని నర్సంపేట్ ప్రజలు చెప్తూ ఉన్నారు. అయితే ఉన్న 5 సంవత్సరాలు అయినా తను చాలా అంటే చాలా అభివృద్ధి పనులు చేశారని చెప్పేసి కూడా అక్కడ ఉండే ప్రజలు చాలా అంటే చాలా గర్వంగా చెప్తున్నారు. అలాంటి మహానేత పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట్ ప్రజలకు దూరం అయ్యారని కన్నీరు మున్నీరుతో ఈ వీడియోని అంకితం పెద్ది సుదర్శన్ రెడ్డికి. అయితే అలాంటి మహానేత మనం పక్షాన లేకపోయినా ఆయన ఎదురుగా చూసుకోవడానికి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు నర్సంపేట్ నియోజకవర్గ ప్రజలు. అయితే తన హయాంలో కేసీఆర్ గారి నొప్పించి నర్సంపేట్లో మెడికల్ కాలేజ్ ని తీసుకొచ్చిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డిది. అయితే ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకార్థంగా మెడికల్ కాలేజీ ఆపోజిట్ లోనే తన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ ల్యాండ్ అయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నర్సంపేట్ ప్రజలు అనుకున్నట్టుగానే ఆయన సంతాపం అయిపోయిన తర్వాత ఆయన విగ్రహాన్ని పూర్తి చేయాలనే ఆకాంక్షతో విగ్రహ ప్రతిష్టకు గద్దెను ఏర్పాటు చేస్తున్న సందర్భం చూసాం. అయితే మహానేతను ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మహానేతను ఎల్లవేళలా తను లేకపోయినా కూడా తన ఆనవాళ్ళు మన దగ్గర ఉండాలనే ఆకాంక్షతో గద్దెను నిర్మించే పనులలో ఉన్నారు నర్సంపేట్ ప్రజలు. అయితే అర్ధరాత్రి అంటే కేవలం ఒకే రోజులో ఆ గద్దెను కూల్చివేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఒక శవం మీద కూడా, ఒక మనిషి మీద కూడా ఇంతటి చిల్లరి రాజకీయాలు చేయడం ఏం అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి? ఒక మహానేతను పట్టుకొని తన ఆనవాళ్ళను ఈ రోజు లేకుండా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ప్రజలు చాలా అంటే చాలా ఫైర్ అవుతున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆకాంక్షతో మేము పెట్టుకున్న ఈ పనుని కూడా చాలా అంటే చాలా దుష్పరంగా అక్కడ నుంచి తీసేశారు. రాత్రికి రాత్రే గద్దెలు కూలగొట్టిన సందర్భం కేవలం అదొక కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని నర్సంపేట్ ప్రజలు ఈ రోజు చాలా ఆగ్రహం తీవ్రం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని అంతి తక్కువలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు గౌరవ సీతక్క గారు పరామర్శించారు, అలాగే పొంగులేటి గారు పరామర్శించారు. ఇంకా చాలా మంది ప్రముఖులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించిన సందర్భం మనం టీవీలలో వార్తలలో చూసే ఉన్నాం. కానీ ఇది కేవలం మనిషి బతికున్నప్పుడైనా, మళ్ళీ చనిపోయినప్పుడు ఎందుకు ఆయన మీద ప్రేమ లేకుండా పోయింది? చనిపోయినప్పుడు ఎందుకు ఆయన ఆనవాళ్ళు ఎందుకు కూల్చేస్తున్నారు? చనిపోయినప్పుడు ఎందుకు ఆయనది ఏ విధంగా కూడా లేకుండా చేస్తున్నారని ఈ రోజు నర్సంపేట్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఈ రోజు ఒక విగ్రహ రూపంలో ప్రతిష్ఠించుకోవాలనుకున్న మా ఆకాంక్ష, మా కళ మొత్తము కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక రాజకీయ కక్షపూరితంగానే చెరిపివేస్తుంది, కక్షపూరితంగానే ఇవన్నీ తీసేస్తుంది. కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఇంత జన బలగం ఉండడం వల్ల ఆయన ఏం ఆస్తులు సాధించుకోలేకపోయినా జన నేత, ఆయన జనాల ప్రేమను గెలుచుకున్నారని కేవలము ఒక ఈర్షణ అని ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారు నర్సంపేట్ ప్రజలు. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఆ విగ్రహ రూపంలో ప్రతిష్ఠించుకోవాలనుకున్న వారి కళను ఎందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుంది? పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం పెడితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పై స్థాయికి చేరుతుంది. అందుకే కేవలం అక్కడ విగ్రహం కానీ ఏది కానీ ఆయన ఆనవాళ్ళు కానీ చెరిపేయాలని ఈ యొక్క కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ప్రచారాన్ని ఖచ్చితంగా ఎండగడతాం, ఖచ్చితంగా అడ్డుపడతామని నర్సంపేట్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద పోలీస్ కంప్లైంట్ కానీ ఇంకా చాలా అంటే చాలా చేశారంట. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఖచ్చితంగా అక్కడ విగ్రహం పెడతాము అని చెప్పేసి కూడా ఈ రోజు నర్సంపేట్ ప్రజలు ఖచ్చితంగా చెప్తున్నారు. మనం చూద్దాం, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం అక్కడ పెడతారా లేకపోతే ఇక్కడితోనే పరిమితం అవుతుందా అనే దాని మీద మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.